ఇవాళ వైసీపీ విద్యార్థి విభాగం నాయకులతో వైఎస్ జగన్ భేటీ కానున్నారు. కాసేపట్లో విద్యార్థి నేతలతో సమావేశం కానున్నారు. రాష్ట్రంలో విద్యార్థుల సమస్యలు, ఫీజు రియంబర్స్మెంట్, మెడికల్ కాలేజీలు, పాఠశాలల నిర్వీర్యం వంటి కీలక అంశాలపై వైఎస్ జగన్ చర్చించనున్నారని తెలుస్తోంది. రాష్ట్రంలో విద్యారంగం ఎదుర్కొంటున్న సమస్యలపై ఉద్యమ కార్యాచరణకు నేతలకు దిశానిర్దేశం చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇవాళ వైసీపీ విద్యార్థి విభాగం నాయకులతో వైఎస్ జగన్ భేటీ కానున్నారు. కాసేపట్లో విద్యార్థి నేతలతో సమావేశం కానున్నారు. రాష్ట్రంలో విద్యార్థుల సమస్యలు, ఫీజు రియంబర్స్మెంట్, మెడికల్ కాలేజీలు, పాఠశాలల నిర్వీర్యం వంటి కీలక అంశాలపై వైఎస్ జగన్ చర్చించనున్నారని తెలుస్తోంది. రాష్ట్రంలో విద్యారంగం ఎదుర్కొంటున్న సమస్యలపై ఉద్యమ కార్యాచరణకు నేతలకు దిశానిర్దేశం చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ రవికృష్ణ అందిస్తారు. రవికృష్ణ, చెప్పండి, విద్యార్థి సంఘాలతో జగన్ భేటీ కానున్నట్టు తెలుస్తోంది. సో ఈ సమావేశంలో ప్రధానంగా ఎలాంటి అంశాలపై చర్చించే అవకాశం ఉంది? మరికొద్ది సేపట్లోనే మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి అయితే మాత్రం తన పార్టీకి సంబంధించినటువంటి విద్యార్థి విభాగ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో భేటీ కానున్నారు. జిల్లాకి సంబంధించి అదేవిధంగా కూడా నియోజకవర్గానికి సంబంధించినటువంటి విద్యార్థి విభాగ నాయకులు అందరితో కూడా ఆయన అయితే ఇంటరాక్షన్ అయ్యేటువంటి పరిస్థితి. ప్రధానంగా కూడా రాష్ట్రంలో ప్రజెంట్ ఏదైతే మెడికల్ కళాశాలకు సంబంధించిన అంశం అయితే పెద్ద ఎత్తున కూడా అది వస్తున్నటువంటి నేపథ్యంలో ఆ మెడికల్ కాలేజీలని తన హయాంలో మెడికల్ కాలేజీలని తెచ్చినప్పటికీ కూడా ప్రజెంట్ కూటమి ప్రభుత్వం అయితే మాత్రం మెడికల్ కాలేజీని ప్రైవేట్ పరం చేస్తున్నటువంటి నేపథ్యంలో ఆ ఇష్యూని మరింతగా కూడా ప్రజల్లోకి తీసుకెళ్లాలనే ఉద్దేశంతోనే ఈ నేతలతో ఎవరైతే ఈ విద్యార్థి విభాగానికి సంబంధించినటువంటి నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో ఆయన భేటీ అవుతున్నారు. అదేవిధంగా కూడా ఫీజు రియంబర్స్మెంట్ కి సంబంధించి ప్రధానంగా కూడా ఫీజు రియంబర్స్మెంట్ అనేది చాలా కీలకమైనటువంటి విషయం. ఇది ఎంత ప్రధానమైనదంటే ప్రజెంట్ తెలంగాణ కనుక చూసుకున్నట్లయితే ఫీజు రియంబర్స్మెంట్ సరిగా ప్రభుత్వం ఇవ్వలేదు కాబట్టి అక్కడ ఉన్నటువంటి కాలేజీలు ఏవైతే ఉన్నాయో మొత్తం కూడా ప్రజెంట్ అయితే మాత్రం స్ట్రైక్ చేస్తున్నటువంటి నేపథ్యం. అటువంటి ఇష్యూ అయినటువంటి ఫీజు రియంబర్స్మెంట్ ప్రభుత్వం చెల్లించట లేదనేటువంటి ఒక భావన అయితే కాలేజీ యాజమాన్యం దగ్గర ఉంది. దాన్ని కూడా ఫోకస్ చేయాలి. ఇదే విధంగా కూడా ప్రధానంగా మెస్ ఛార్జీలు, హాస్టల్ కి సంబంధించినటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించి మెస్ ఛార్జీలు కూడా సక్రమంగా చెల్లించలేదు అనేటువంటి ఒక ఇష్యూ అయితే రైజ్ అవుతున్నటువంటి పరిస్థితులు. వాటినన్నింటినీ కూడా పూర్తి స్థాయిలో కూడా ఫోకస్ చేయాలి. అదేవిధంగా కూడా పార్టీని బలోపేతం చేయడంతో పాటుగా కూడా ఏదైతే విద్యార్థి విభాగానికి సంబంధించినటువంటి ఏదైతే సంస్థలు కానివ్వండి, అదేవిధంగా కూడా మిగతా ఉన్నాయో వాటినన్నింటినీ కూడా బలోపేతం చేయాలి. ప్రధానంగా విద్యార్థి విభాగాన్ని పటిష్టం చేయాలనే ఉద్దేశంతోనే జగన్మోహన్ రెడ్డి ఇవాళ అయితే భేటీ నిర్వహిస్తూ ఉన్నారు. ఈ భేటీకి రాష్ట్రం నలుమూల నుంచి కూడా ప్రధానంగా జిల్లాకు సంబంధించిన నాయకులు, అదేవిధంగా నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఎవరైతే ఈ విద్యార్థి విభాగ నాయకులు ఉన్నారో వాళ్ళందరూ కూడా పాల్గొంటారు. ప్రధానంగా కూడా ఫోకస్ చేసే అంశాలు మాత్రం ఒకటి ఫీజు రియంబర్స్మెంట్, మరొకటి మెడికల్ కాలేజీలు ప్రైవేట్ పరం చేయటం, మరొక విషయం ఏంటంటే ఈ హాస్టల్ కి సంబంధించి విద్యార్థులకి ఇచ్చేటువంటి మెస్ బిల్లులు ఏవైతే ఉన్నాయో వాటిలో సక్రమంగా చెల్లించాలనే ఇష్యూని మాత్రం ఇవాళ రైజ్ చేసేటువంటి అవకాశం అయితే ఉంటుంది. రవికృష్ణ, అటు మొన్న చూస్తే మోంతా తుఫాన్ బాధితులకు సంబంధించి ఆయన పర్యటన చేశారు. ఇప్పుడు చూస్తే విద్యార్థి సంఘాలతో భేటీ అవుతున్నారు. సో రాజకీయ పరంగా దీన్ని ఎలా చూడొచ్చు? ప్రధానంగా కూడా మోందా తుఫాన్ అంటే వచ్చినటువంటి ప్రతి ఒక్క అవకాశాన్ని కూడా సద్వినియోగం చేసుకోవాలి. ప్రతిపక్షం పాత్రని ప్రజలకు తెలియజేసేందుకు ప్రతిపక్షం కూడా యాక్టివ్ గా ఉన్నదనేటువంటి ఒక సంకేతాన్ని కూటమి ప్రభుత్వానికి అందించే విధంగా, అలాగే ప్రజల్లో కూడా ప్రతిపక్షం ఏదైతే ప్రజా సమస్యలు ఉన్నాయో వాటి మీద పోరాటం చేస్తుంది అనేటువంటి ఒక అంశాన్ని సుస్పష్టంగా తెలియజేసేందుకే ఇటువంటి నిర్ణయాలు అయితే ఆయన తీసుకుంటూ ఉన్నాడు. గత 1 year కూటమి ప్రభుత్వం 1 year అయ్యేంత వరకు కూడా ఆయన అయితే
మాత్రం పెద్దగా కూడా జనంలోకి ఇంటరాక్షన్ అయినటువంటి పరిస్థితి లేదు. ప్రెసెంట్ అయితే మాత్రం ఆయన ప్రతి అంశాన్ని ఏదైతే ప్రధానమైనటువంటి ఈ అంశాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటి మీద కూడా ఆయన ఫోకస్ చేస్తున్నాడు. ఒక పక్కన మెడికల్ కాలేజీలకు సంబంధించి ఫీజు రియంబర్స్ కు సంబంధించి, అదే విధంగా కూడా ఇక ఈ క్లైమేట్ కు సంబంధించి ఏవైనా అవాంతరాలు ఏర్పడినటువంటి పరిస్థితుల్లో కూడా ఆయన రావడం, ప్రజలకి సంబంధించిన విషయాల్లో ఆయన మాట్లాడటం, ఇక ఏదైనా ఒక సంఘటన జరిగినప్పుడు అది ప్రమాదవశంగా జరిగినటువంటి సంఘటన తిరుపతిలో జరిగిన విషయం కానీ, మొన్న తూర్పు దీనికి సంబంధించి ఏదైతే ఉత్తరాంధ్రలో జరిగినటువంటి తొక్కిసలాట లాంటి అంశాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటి మీద కూడా ఫోకస్ చేస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఈ ప్రధానంగా కూడా వైసీపీకి సంబంధించిన నాయకులు అయితే పూర్తి యాక్టివ్ గా కూడా అవుతున్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో వాళ్ళందరికీ కూడా మరింతగా కూడా ఈ జోష్ నింపే విధంగా కూడా ఈయన అయితే మాత్రం జగన్మోహన్ రెడ్డి అయితే మాత్రం ఒక ప్లాన్ ప్రకారమే ప్రెజెంట్ అయితే మాత్రం ఆయన ఈ వీటిని అన్నింటినీ ఇష్యూస్ అన్నింటినీ కూడా ఆయన వాటి మీద ఫైట్ చేయడం, అదే విధంగా కూడా ఇష్యూస్ అన్నింటినీ కూడా ప్రజలకు తెలిసే విధంగా కూడా ఆయన అయితే మాత్రం ఎప్పటికప్పుడు కూడా ప్లానింగ్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అదే విధంగా కూడా మొన్న వచ్చిన మోందా తుఫాను విషయంలో కూడా ఆయన మొత్తం ఫస్ట్ ఫోకస్ మొత్తం కూడా ఈ ఏదైతే అధికార పక్షానికి సంబంధించిన నాయకులు ఫస్ట్ ఫోకస్ లో వెళ్తాం జరిగింది. ఆ తర్వాత కొంత గ్యాప్ ఇచ్చాడు. గ్యాప్ ఇచ్చిన తర్వాత మొత్తాన్ని అట్రాక్ట్ చేసే విధంగా కూడా ఆయన మొన్న అయితే మాత్రం కృష్ణా జిల్లాలో పర్యటన కూడా చేశారు. దానికి సంబంధించి ఫుల్ జోష్ లో ఉన్నారు. ఎందుకంటే ప్రధానంగా కూడా అక్కడ ఉన్నటువంటి రైతులతో ఆయన ఇంటరాక్షన్ అవడం, వాళ్ళతో మాట్లాడటం, అదే విధంగా కూడా ప్రజలందరితో కూడా ఆయన ఇంటరాక్షన్ అయినటువంటి పరిస్థితుల నేపథ్యంలో ఫుల్ జోష్ లో ఉన్నటువంటి నేపథ్యంలో అదే విధంగా కూడా ముందుకు పోవాలి, ప్రజల్లో మరింత చొచ్చుకుపోవాలి, వచ్చే ఎన్నికల్లో కంపల్సరీగా కూడా విజయం సాధించాలనేటువంటి ఏకైక లక్ష్యంతో మాత్రం ఆయన ముందుకు పోతున్నట్లుగా కూడా తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ రవికృష్ణ.